తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ ఈనాటి ఉత్తర తెలంగాణ ఉద్యమకాల రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఉద్యమకారునికి మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకురాలకి దయచేసి అనేక మంది ఉన్నారు, దయచేసి పేర్లు చెప్తున్నాను కాకుండా ఎవరు కూడా బాధపడద్దు. మా రాష్ట్ర కమిటీ నాయకులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు కుమారస్వామి గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రామకృష్ణ గారికి, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మా యొక్క అడ్వైజర్ తెలంగాణ ఉద్యమకాల ఫోరానికి వెన్నెముకగా ఉన్నటువంటి ఆనందన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, అసలు ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మొన్ననే ప్లీనరీ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రత్యేకంగా ఈ మే నెలలో ఎందుకు పెడుతున్నాము అంటే జూన్ 2 లోపు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. స్పష్టమైన ప్రకటన చేయాలనే ఉద్దేశంతోనే ఉద్యమాల గడ్డ కరీంనగర్లో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనుకున్నాం. కానీ ఇది రౌండ్ టేబుల్ సమావేశం కాదు, సదస్సు కంటే పెద్దగా అయిపోయింది. అందరు కూడా ధన్యవాదాలు. మిత్రులారా, అందరూ ఒకసారి ఆలోచించండి. గత 7 సంవత్సరాలుగా పిడికాడి మందితో మనం తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక ఉద్యమకాల అంశం లేదు, తెలంగాణ వచ్చింది, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుందాం, ఇక ఉద్యమకాలతో మాకు పని ఏంటని అన్ని రాజకీయ పార్టీలు భావించిన సందర్భంలో తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ, చూస్తూ ఉండం. ఎంతమంది అయినా రాని, నేను ఇక్కడ మా సురేంద్ర అన్న మేమంతా వచ్చినాం. ఇక్కడ మేమే స్టార్టింగ్ పిడికెట్ మంది, మేము హైదరాబాద్ నుండి కరీంనగర్ ఇక్కడ ఫస్ట్ మన కుమారస్వామి గారు సన్మాన కార్యక్రమం పెడితే మేము 5 వచ్చినాం హైదరాబాద్ నుంచి. ఇది 7 సంవత్సరాల క్రితం. కానీ ఈరోజు మనం మొన్న ప్లీనరీ చూసిరు, హరిహర కలపాలు చూసినాం. ఈరోజు వేలాది మందితో బలమైన ప్రజాసంఘంగా ఉద్యమకారుల గొంతుకుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశం చేర్చడానికి ప్రధాన కారణం మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఇక్కడ ఉన్నటువంటి ఆనందన్న గారు, మన రాష్ట్ర నాయకులు అందరం, ఐలన్న గారు, మేమందరం కూడా ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మన కరీంనగర్ ప్రాంత బిడ్డ అయినటువంటి శ్రీధర్ బాబు గారితో అనేక సందర్భాల్లో చర్చించి ఉద్యమకారులకి మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టండి, కేసీఆర్ గారు ఉద్యమకారుల గురించి పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ అయినా ఇచ్చిన పార్టీగా మీరు మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్తే అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మా మల్కాజిగిరి ఎంపీనే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము 4-5 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ పెట్టండి, మీకు ఉద్యమకారులందరూ కూడా మద్దతుగా ఉంటారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రధాన కారణం మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చమని రేవంత్ రెడ్డి గారికి గట్టిగా అడుగుతుంది కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమే. ఈరోజు ఉద్యమకారుల గడ్డ కరీంనగర్లో కేసీఆర్ గారు ఉప ఎన్నికలు వస్తే 2 సార్లు గెలిపించుకున్నాం తెలంగాణ వాదం కోసం. ఆ రోజు కేసీఆర్ గారికి మనం పార్టీ చూడలే, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీగా భావించినాం. ఈరోజు కేసీఆర్ గారిని మేము వ్యక్తిగతంగా విమర్శించట్లే, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉన్నది. మొన్న ప్లీనరీ వాళ్ళ యొక్క 25 సంవత్సరాల సభలో కూడా మేము కవిత గారికి వీళ్ళందరినీ కూడా కలిసి మీరు కనీసం 20 సంవత్సరాల సభలో అయినా ఉద్యమకారుల కోసం నోరు ఇప్పండి అని అడగటం జరిగింది. కొంత బాధాకరం. ఈరోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉన్నా మరి ఉద్యమకాల అంశం మీద మాట్లాడాల్సి ఉండే ఆయన మాట్లాడలేదు. అయితే సరే, కేసీఆర్ గారు ఇప్పుడు అధికారం లేరు, మరి అధికారంలో ఉన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నాం. ఈరోజు మీరు రైతులకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ రైతు బంధువుగా మారిర్రు, మహిళలకైతే ఉచిత బస్సు పెట్టి మహిళా బంధువుగా మారిర్రు, గల్ఫ్ కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల బంధువుగా మారిర్రు. అదేవిధంగా వేలాది ఉద్యోగాలని నింపి
ఇవాళ నిరుద్యోగుల బంధువు కూడా మారారు. మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారండి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క రౌండ్ టేబుల్ ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం రావడానికి, మీకు పదవులు రావడానికి కారణమైనటువంటి ఉద్యమకాలను విస్మరించమాకండి. ఉద్యమకాలను విస్మరిస్తే గత ఎన్నికలలో ఏం చేసినామో అందరికీ తెలుసు. కాబట్టి ఈ జూన్ 2 లోపు స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. చేయకపోతే ఉద్యమకారుల కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఈ కరీంనగర్ గడ్డ కూడా చెప్తున్నాం, మీరు స్పష్టమైన ప్రకటన చేయబోతే రాబోయే స్థానిక సంస్థల్లో ఎక్కడికక్కడ ఉద్యమకారులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కూడా వెనుకాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపు 16 నెలలు సమయం ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడే మేము అందరికి చేయమని అడగట్లే, ప్రారంభించమని అడుగుతున్నాం. ఈరోజు ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేయవచ్చు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇళ్లలో 20% వాటా ఇవ్వండి. అదేవిధంగా రాజు యువ వికాసం ఇస్తున్నారు, వాటిల్లో ఒక 20% ఇవ్వండి. దానికి ఎటువంటి ఖర్చు లేదు. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏం కోరుతుందంటే, మీరు ఒక కమిటీ వేయండి. ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి. దానికి ఎటువంటి ఖర్చు లేదు. అదేవిధంగా ఈరోజు ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఎఫ్ఐఆర్ లేని అనేక మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. వాళ్ళని గుర్తించడానికే గుర్తింపు కార్డులు ఇవ్వమని, కమిటీ ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. కానీ ఈ జూన్ 2 దాటితే మాత్రం ఉద్యమకారులు ఇంకా నిరుత్సాహపడతారు. ఒకటే చెప్తున్నాం, ఆ రోజు తెలంగాణ ఉద్యమం మా తెలంగాణ మాకు కావాలని ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్సీ వరకు అందరం ఐక్యంగా ఎలా ఉద్యమం చేసినామో రేపు మీరు జూన్ 2 లోపు ప్రకటించకపోతే మా తెలంగాణ ఉద్యమకాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మరో ఉద్యమానికి కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం వెనుకాడుదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే గమనించాలి, ఈరోజు ఉద్యమకారుల యొక్క మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా నిలబడదు కూడా అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఉద్యమాల్లో నష్టపోయి ఆ రోజు 30 సంవత్సరాలు ఉన్న యువకులు ఈరోజు దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయి కుటుంబాలు గడవడం కష్టంగా, ఆరోగ్య సమస్యలు వచ్చినా చూపించుకోవడం కష్టంగా చాలా దుర్భరంగా బతుకుతున్నారు. ఈరోజు చిన్న రాష్ట్రాల కోసం జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ అక్కడ రాష్ట్రాల్లో ఇచ్చారు. మరి ఇక్కడ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో ఎందుకు విస్మరించారని కూడా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాం. కాకపోతే ఉద్యమకాలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమకాల ఫోరానికి ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము ఒకటే విధంగా చూస్తాం. కేసీఆర్ గారు ఉద్యమకాలను విస్మరించారు కాబట్టి కేసీఆర్ గారిని ఓడించినాం. ఉద్యమకారులకి స్పష్టమైన హామీలు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. మరి రేపు హామీలను కూడా అమలు చేయకపోతే మరి ఉద్యమ నాయకుని కేసీఆర్నే ఓడించినాం. మరి కాంగ్రెస్ పార్టీ మీ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఉద్యమకారులు పేద మధ్యతరగతి ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అనుకోవచ్చు. మీరు గత ఎన్నికలలో కూడా అదే అనుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు. మరి ఏం చేసినా చూపెట్టినవా లేదా? ఈరోజు ప్రతి నియోజకవర్గంలో వందలాది మంది ఉద్యమకారులందరూ కూడా ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు 33 జిల్లాలు తిరుగుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారులను ఐక్యం చేస్తున్నాం. ఈరోజు ఉత్తర తెలంగాణ దానికి కూడా మనకి అనేక జిల్లాల నుండి రావటం జరిగింది. వాళ్ళు వచ్చిన నాయకులు కేవలం నాయకురాలు మాత్రమే, ఇంకా మా ఉద్యమకాల ఫోరం కార్యకర్తలు రాలేదు. ఈరోజు అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ 200 మంది అంటే వీళ్ళు దాదాపు 20,000 మందితో సమానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జూన్ 2 లోపు చేయకపోతే అదే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని జూన్ 2న చేస్తామని కూడా ఈ సందర్భంగా కరీంనగర్ గడ్డ మీద ప్రకటిస్తున్నాం. జూన్ 2 లోపు రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీలు అమలుపై ప్రకటన చేయాలి.
ప్రకటన చేయకపోతే జూన్ 2న అదే హైదరాబాద్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు తరలి రావాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు స్పష్టమైన కార్యాచరణతో తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉన్నది. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉన్నది, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీద గౌరవం ఉన్నది. కానీ మీ బతుకులు మారినాయి, కానీ మా ఉద్యమకారుల బతుకులు మారలేదు. ఈరోజు రాజకీయ నాయకులు బాగుపడ్డారు, కానీ మా ఉద్యమకారుల బతుకులు చితికిపోయినాయి. మా ఆవేదనని అర్థం చేసుకోమని కోరుతున్నాం. ఈరోజు అదే జూన్ 2న లోపు ప్రకటిస్తే రేవంత్ రెడ్డి గారికి ఘనంగా ఆ రోజు కృతజ్ఞత సభ వేలాది మందితో చేస్తాం. మీరు ప్రకటించకపోతే మాత్రం వేలాది మందితో ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కరీంనగర్ గడ్డ మీద మీడియా వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలియజేస్తున్నాం. చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? ఎందుకంటే మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకి అదేవిధంగా ఉద్యమకాల ఫోరం నాయకులు ఒకటే తెలియజేస్తున్నాం. జూన్ 2 లోపు అంటే మే 30 లోపు స్పష్టమైన ప్రకటన రాకపోతే చలో హైదరాబాదు కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. అదే జూన్ 2న వేలాది మందితో నిరసన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి కార్యాచరణని ఉత్తర తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటిస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ దానికి సిద్ధమవుదాం. మనము ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో లేని విధంగా కులగణన చేయడం జరిగింది. మేము ఉద్యమకాల ఫోరం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది, దానికి కృతజ్ఞతలు చేయడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం కార్యక్రమం చేయడం జరిగింది, దానికి కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు మాత్రం మీరు అమలు చేయటం లేదు. చేయమని చెప్పడం కోసమే మా ఆవేదనను కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మరి అందరం సిద్ధమవుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అమలు చేయాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ.